नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय नमः। अंदरिकी नमस्कारं। विशेषమైనది భక్త సులభుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది మహాశివరాత్రి 4వ తేదీ 3వ నెల 2019వ సంవత్సరంలో శ్రవణ నక్షత్రంతో సోమవారంతో కలిసి వస్తున్నటువంటి మహాశివరాత్రి అత్యంత విశేషమైనది. ఈ రోజున నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, బెల్లము దానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది. ఇక ఈ రోజున మనం చేసేటువంటి పూజలు ఏమిటి? ఉదయకాలంలో అభిషేకం చేయడం, పార్థివ లింగానికి అభిషేకం చేయడం అనగా పుట్టమన్నుతో శివలింగాన్ని తయారు చేసి స్వామికి అభిషేకం చేయడం వల్ల సువర్ణమయ లింగానికి చేసే అభిషేకం కన్నా కూడా ఈ పుట్టమన్నుతో చేసిన శివలింగానికి పూజ చేస్తే ఆ శివుడికి అత్యంత ఇష్టమట. ఎందుకు? సైకత శిల్పాన్ని, సైకతమైనటువంటి లింగాన్ని తయారు చేసి ఆ సీతమ్మ వారు అభిషేకించడం వల్ల ఆ యొక్క సైకత లింగము ఇష్టప్రదుడైనాడు ఆ పరమేశ్వరుడు. రామేశ్వరంలో సీతమ్మ వారి చేసినటువంటి ఇసుకతో చేసినటువంటి శివలింగము ఇష్టుడైనాడు ఆయనకి. అటువంటి శివలింగానికి అమ్మవారు పూజ చేసి అఖండమైనటువంటి యోగాలను పొందింది ఆ సీతమ్మదేవి. అలాగే అటువంటి యోగాన్ని మనం కూడా పొందడానికి పుట్టమన్నుతో శివలింగాన్ని తయారు చేసి ఆ స్వామివారికి పంచామృత అభిషేకాన్ని నిర్వర్తించడం ఒక రకం. ఇక అహోరాత్ర అభిషేకం, శివరాత్రి సూర్యోదయం నుంచి మరునాడు సూర్యోదయం వరకు అహోరాత్ర అభిషేకాలు ఉంటాయి. ఇక అది విశేషమైనటువంటి పుణ్యప్రదం, అతిలాభము, అత్యంత యోగారకమైనటువంటి స్థితి అది. లేదా ప్రదోష కాలంలో చేసుకునేటువంటి అభిషేకం అనగా సాయంకాలం 4 గంటల నుంచి 7:30 వరకు చేసేటువంటి అభిషేకము ప్రదోషకాల అభిషేకం అంటారు. దానికి నిర్వర్తించుకోవచ్చు. లేదా సాయంకాల సమయం నుంచి అర్ధరాత్రి వరకు నిర్వహించేటువంటి రాత్రి అభిషేకం అంటారు. మధ్యరాత్రి వరకు అభిషేకం చేసి లింగోద్భవ కాలం అంటారు. అంటే శివుడు మధ్యరాత్రి సమయంలో జన్మించాడు కాబట్టి ఆ లింగోద్భవ కాలం వరకు అభిషేకం చేసి తరువాత స్వామివారికి అర్చనాదులు అభిషేకాదులు నిర్వహించిన తర్వాత అర్చన చేసి స్వామివారికి నైవేద్య వితరణ అయిన తర్వాత కళ్యాణం జరిపించడము. ఆ కళ్యాణ అక్షర శిరస్సులో వేసుకున్న వారికి, కళ్యాణ ఆలస్యం అవుతున్న వారికి దాదాపుగా శీఘ్రంగా శ్రీరామనవమి వరకు వాళ్ళ కళ్యాణం నిశ్చితాంబులాలు ఇచ్చిపుచ్చుకుంటారు. అటువంటి మహత్యం కలుగుతుంది. ఇక శివుడికి సోమవారం అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆ రోజున శివరాత్రి రోజున ఎవరైతే తెల్లని వస్త్రాన్ని, తెల్లని నువ్వుల్ని, ఉసిరికాయల్ని, ఖర్జూర ఫలాల్ని దానంగా ఇస్తున్నారో వారికి, సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తి పొందడానికి అవకాశాలు బలంగా ఉంటాయి. ఇవి దానం చేయడం వల్ల శివుడు ప్రసన్నుడవుతాడు. ఆ ప్రసన్నుడైన శివుడు తన స్వరూపాన్ని ఆ దంపతులకి పుత్రుడుగా జన్మించేటువంటి మహద్భాగ్యాన్ని కలిగిస్తాడు. కాబట్టి సంతానం కోసం ఎదురు చూసినటువంటి దంపతులు ఆ రోజున ఈ పదార్థాలని, ఈ వస్తువుల్ని దానం చేయండి. తప్పకుండా మీకు సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే కళ్యాణ సంబంధ విషయాల్లో ఆలస్యం అవుతున్నవారు ఎరుపు వస్త్రాన్ని, పసుపు వస్త్రాన్ని దంపతులకి, బ్రాహ్మణ దంపతులకి, అంటే బ్రాహ్మణ పురోహిత దంపతులు కానీ, వేద పండితుల వారి దంపతులు కానీ పసుపు వర్ణము, ఎరుపు వర్ణంతో కూడినటువంటి వస్త్రాలను కనుక దానంగా ఇచ్చినట్టయితే ఆ గౌరీ శంకరుల స్వరూపంతో వారిని తలుచుకొని వారికి, ఆ దంపతులకి కనుక మనము ఈ వస్త్రాలని సమర్పించినట్టయితే తప్పకుండా ఆ యొక్క గౌరీ శంకరుల యొక్క అనుగ్రహాన్ని బ్రాహ్మణుల ద్వారా పొంది శీఘ్రంగా వివాహం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ రోజున సాయంకాల సమయంలో వీలైతే అభిషేకం చేయించుకొని ఆ దంపతులకి ఆ వస్త్రాలని దానం చేయండి. మళ్ళీ వచ్చే ఉగాది కల్లా మీ ఇంట్లో మీ యొక్క భార్య గర్భవతిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వివాహం అవ్వడము, గర్భవతిగా ఉండే అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. సోమవారంతో ఉన్నటువంటి ఈ యొక్క శివరాత్రికి విశేషమైన ఫలితం ఉంటుంది. ఇంత చేస్తే అఖండమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ పరమశివుడికి ఇష్టమైనటువంటి పూజలు చేయించండి. ఇక సాయంకాల సమయంలో 9 గంటల నుంచి 1 గంట వరకు చేసేటువంటి అభిషేకంలో బిల్వదళార్చన చేయండి. అభిషేకం అవ్వగానే బిల్వదళాల్ని అర్చన చేయండి. బిల్వదళాలతో, బిల్వదళంతో అర్చన చేయండి.
చాలా అద్భుతమైనటువంటి ప్రీతి ఆయనకి బిల్వదళం వల్ల. ఆ బిల్వదళ అర్చన వల్ల అత్యంత సంతుష్టుడవుతాడు. బిల్వదళ అర్చన వల్ల ఏమవుతుంది? దరిద్రంచే బాధపడుచున్న వారికి, వ్యాపార నష్టం కలుగుతున్న వారికి, పూర్తిస్థాయిలో ఇంట్లో ఎప్పుడు కూడా ధన వ్యయం అవుతుంది గురుగారు అనుకుంటున్న వారికి, ప్రతి చోట మీ యొక్క ధనము నష్టం జరుగుతున్న వారికి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో నష్టాన్ని పొందుతున్న వారికి ఈ బిల్వదళ అర్చన వల్ల స్థిరమైనటువంటి ధనయోగం ఏర్పడుతుంది. చేసే వ్యాపారంలో స్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. ఇంటిలో అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. అలాగే చేసేటువంటి పనిలో పరిపక్వత ఉంటుంది. స్థిరమైనటువంటి ధన ప్రాప్తి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సాయంకాల సమయంలో, రాత్రి సమయంలో 9 నుంచి 12 గంటల సమయంలో, రాత్రో కాలంలో బిల్వదళ అర్చన చేయండి. తప్పకుండా స్వామివారికి అనుగ్రహాన్ని పొందుతారు. మీ ఇంట సిరుల పంట పండే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. శివుని అనుగ్రహము కొద్దిగా లభించదు, పరిపూర్ణమైనటువంటి లాభాన్ని కలిగిస్తాడు ఆయన. అటువంటి పరమేశ్వరుడికి భక్తితో నమస్కరించిన, బిల్వదళంతో అర్చన చేసిన, తెల్లతో అభిషేకం చేసిన ఆయన ప్రీతిపాత్రుడవుతాడు. అత్యంత లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అటువంటి శివుణ్ణి మనసారా శివ 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 అనుకున్న వారికి సర్వదా శ్రేష్టము, అత్యంత అద్భుతమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. ఇటువంటి ప్రయత్నాలు తప్పకుండా చేయండి. పరమేశ్వరుడికి అనుగ్రహాన్ని తప్పకుండా పొంది సమాజ శ్రేయస్సుకి అందరం కూడా ముందుండాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.